ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో సమిష్టిగా విఫలమైన సన్రైజర్స్ హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. సన్రైజర్స్ విధించిన 202 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ మరో 26 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన ఇషాన్ కిషన్ అసాధారణ బ్యాటింగ్తో విరాట్ కోహ్లీ తమ ఓటమిని శాసించాడని చెప్పాడు. విరాట్ కోహ్లీ వీలైనంత త్వరగా అవుట్ చేయాలని, అతను క్రీజులో సెట్ అయితే అవుట్ చేయడం చాలా కష్టమని చెప్పుకొచ్చాడు. ఇరు జట్లకు పిచ్ భిన్నంగా స్పందించిందని తెలిపాడు. మొదటి 3-4 ఓవర్ల తర్వాత పిచ్ బ్యాటింగ్కు అనుకూలించింది. మేం ఆరంభంలోనే కొన్ని వికెట్లు కోల్పోయాం. ఈ విషయంపై మేం ఫోకస్ పెట్టాలి. రెండో ఇన్నింగ్స్లో వికెట్ల బ్యాటింగ్కు మరింతగా ఈజీ అయింది. బంతి ముందుగా బ్యాటుపైకి వచ్చింది. అప్కమింగ్ మ్యాచ్లో మా షాట్ సెలక్షన్ విషయంలో కాస్త తెలివిగా వ్యవహరించాలి. ఈ మ్యాచ్ ఆరంభంలో తడబడినప్పటికీ ఆ తర్వాత పుంజుకున్న తీరు మాకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. మా బ్యాటర్ల ప్రదర్శనకు కూడా అభినందించాలి. ఇక చేజింగ్లో విరాట్ బాయ్ బ్యాటింగ్ చేసిన తీరు అద్భుతం. అతని వికెట్ను సాధ్యమైనంత త్వరగా తీయడం చాలా ముఖ్యం. అతని క్రీజులో సెట్ అయితే ఆపడం చాలా కష్టం. జట్టుగా మేం కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. ఇది తొలి మ్యాచ్ మాత్రమే కాబట్టి ఇలాంటి పొరపాట్లు ప్రస్తుతానికి ఆమోదయోగ్యమే. బౌలింగ్ విభాగంలో ఏ ఏరియాలో మెరుగుపడాలి, ప్లాన్ని ఎలా అమలు చేయాలనే విషయాల్లో మేము మరింత జాగ్రత్త వ్యవహరించాలి. ఈ మ్యాచ్ నుంచి నేర్చుకుని మేము ఇంకా బలంగా తయారవుతాం. వ్యక్తిగతంగా నేను ఈ మ్యాచ్ను చాలా ఆస్వాదించాను. ఇది ఐపీఎల్ కాబట్టి ఒత్తిడి ఉండటం సహజం. కానీ ఒక జట్టుగా మేం రాబోయే రోజుల్లో మరింత మెరుగవుతాము. కెప్టెన్సీ గురించి చెప్పాలంటే రాబోయే మ్యాచ్ల్లో విజయం సాధిస్తే టోర్నీలో మా ప్రయాణం మరింత సులువు అవుతుంది అని ఇషాన్ కిషన్ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లో 9 వికెట్లకు 201 పరుగులు చేసింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ 38 బంతుల్లో 8 ఫోర్లు 5 సిక్స్లతో 80 పరుగులు విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగాడు. అనికేత్ వర్మ 18 బంతుల్లో 3 ఫోర్లు 4 సిక్స్లతో 43, హెన్రీ క్లాసన్ 22 బంతుల్లో 2 ఫోర్లు 1 సిక్స్తో 31 పరుగులు దూకుడుగా ఆడారు. ఆర్సీబీ బౌలర్లో జాకబ్ డఫీ 3 వికెట్లు, షెఫర్డ్ 3 వికెట్లు తీశారు. భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, సుయాష్ శర్మ తలో వికెట్ తీశారు. అనంతరం ఆర్సీబీ 15.4 ఓవర్లో 4 వికెట్లకు 203 పరుగులు చేసి సునాయాస విజయాన్ని అందుకుంది. దేవదత్ పడికల్ 26 బంతుల్లో 7 ఫోర్లు 4 సిక్స్లతో 61 పరుగులు, విరాట్ కోహ్లీ 38 బంతుల్లో 5 ఫోర్లు 5 సిక్స్లతో 69 నాట్అవుట్ హాఫ్ సెంచరీతో చెలరేగారు. రజిత్ పటిదార్ 12 బంతుల్లో 2 ఫోర్లు 3 సిక్స్లతో 31 పరుగులు దూకుడుగా ఆడారు. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లో డేవిన్ ఫైన్ 2 వికెట్లు తీయగా జైదేవ్ ఉనాద్కత్, హర్ష్ దూబే చెరో వికెట్ తీశారు.